నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొంతా తుఫాన్ బాధితులకు చీఫ్ విప్ జీవి భరోసా. నియోజకవర్గంలో పొంగిపొర్లిన సింగర్ చెరువు వాగులు. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విస్తృతంగా పర్యటించారు. పునరావాస కేంద్రాలు, లోతట్టు ప్రాంతాలు, కాలనీలో పర్యటించి బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అధికారి మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలని, వరద సహాయ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని జీవి హెచ్చరించారు. అందరికీ నమస్కారం. జర్నలిస్ట్ సోదరులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ, వచ్చినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ముంతా తుఫాను రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నో ఇబ్బందులు సృష్టించింది. ఎంతో అప్రమత్తంగా ఉండటం వలన ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో అనుక్షణం మానిటర్ చేస్తూ ఉన్నారు. ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రమాదాలు జరగకుండా, అలాగే ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ముందస్తు చర్యలు తీసుకున్నందువలన ఈ తుఫాను వాతావరణం రాబోతుందని, ముంతా తుఫాను వలన ప్రజలకి ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు ఎన్నో తీసుకోవడం జరిగింది. అందువల్లనే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మరి నివారించగలిగాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా ఉండి అనుక్షణం ఆపదలో ఉన్నాళ్ళని ఆదుకుంటూ ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అన్ని చోట్ల కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టే తెల్లవారుజామున 3:30 గంటలకు వెళ్ళి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీళ్ళు వస్తూ మరి ప్రమాదం పొంచున్నటువంటి ప్రాంతాల నుండి సురక్షితమైన ప్రాంతాలకి, పునరావాస కేంద్రానికి ఈరోజు తీసుకొచ్చాం. అట్లాగే ఎస్టీ కాలనీ, బ్రాహ్మణపల్లి పంచాయతీలోని ఎస్టీ కాలనీలో, అరుంధతి ఎస్టీ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు రావడం, మరి ఆడంతా కూడా వాళ్ళకి చాలా ఇంట్లో ఉన్నటువంటి బట్టలు, తినడానికి తెచ్చుకున్నటువంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఈరోజు నీట పాలైపోయినాయి. చాలా బాధాకరం. అయితే అధికారులు అప్రమత్తం వలన ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోగలిగాం. వాళ్ళందరినీ నిర్మలా స్కూలు పునరావాస కేంద్రంలో ఉంచి ఇక్కడ అందరూ టిఫిన్, భోజనం అన్నీ కూడా చక్కగా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విద్యుత్ కొన్ని సబ్స్టేషన్లో ప్రాబ్లం వచ్చింది. అలాగే కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ ఇబ్బంది వచ్చింది. ఎక్కడ విద్యుత్తుకు సంబంధించినటువంటి ఎన్ని సమస్యలు, ఎక్కడ సమస్యలు ఉన్నా వాటిని వెంటనే త్వరితగతిన పరిష్కరించి విద్యుత్ అధికారులందరూ ఈరోజు అప్రమత్తంగా పనిచేస్తూ ఉన్నారు. మరి తొందరలోనే నార్మల్ స్టేజ్కి తీసుకురావాలని, సమస్యలన్నీ రెక్టిఫై చేసే విధంగా అధికారులందరూ కూడా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా అర్ధరాత్రి కూడా అప్రమత్తంగా కష్టపడేటువంటి అధికారులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఒక్క పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అలాగే అంగన్వాడీ అందరూ కూడా ఈరోజు వారు వచ్చి వారి యొక్క సేవల్ని విశేషంగా అందించడం, వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మునిగిపోయిన గుడిసెలు, అలాగే కూలిపోయినటువంటి మట్టిళ్ళు, ఇలాంటి వాళ్ళని ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుంది. వాళ్ళకి మళ్ళీ పక్కా శాశ్వత గృహ నిర్మాణం కోసం ఇల్లు శాంక్షన్ చేస్తాం. వాళ్ళందరూ మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ సంతోషంగా ఉండేట్టు మరి కృషి చేస్తుంది. ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఇల్లు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా పక్కా శాశ్వత ఇల్లు శాంక్షన్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే రైతులు కొన్ని చోట్ల నష్టపోయారు. చాలా బాధాకరం. వరి, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, కంది ఇలాంటి రైతులు కొన్ని చోట్ల నష్టపోయారు ఈ అకాల తుఫాను వలన. అలాంటి వారిని కూడా ఎన్డీఏ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా. తుఫాను వలన కాలనీల్లో, ఇళ్లల్లో నడుము లోతు వర్షపు నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వారి సమస్యలను తెలుసుకోవడానికి సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి నాయకులు వెళ్లి కాలనీలో నివాసం ఉంటున్న పేద ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బోదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, మొంతా తుఫాను వల్ల కాలనీలోకి వర్షపు నీరు నడుములోతు వచ్చి
ఇంట్లో ఉన్నటువంటి వంట సరుకులు, బియ్యం, కందిపప్పు, నూనెతో పాటు కట్టుబట్టలు, వంట సామాగ్రి అంతా కూడా వర్షపు నీళ్ళలో కొట్టుకుపోయి ఇళ్లలో ఉండడానికి కూడా వీలు లేకుండా వారంతా కూడా అప్పటికప్పుడు ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడగలిగామని, వంట వండుకోవడానికి తెచ్చుకున్నటువంటి సరుకులన్నీ, వంట వండుకునే వంట సామాగ్రి కూడా వర్షంలో కొట్టుకుపోయి 2 రోజుల నుంచి తినడానికి తిండి లేక అన్నమో రామచంద్ర అని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే వీరిని ఆదుకొని మౌలిక వసతులు, ఆహార సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావంతో పట్టణానికి త్రాగునీరు అందించే సింగర్ చెరువు నుండి పొంగి పొర్లుతుంది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అధికారులతో కలిసి సింగర్ చెరువును పరిశీలించారు. చెరువు కట్టలను, చెరువులోకి నీరు చేరే తీరును పరిశీలించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద నీరు చెరువులోకి రాకుండా పక్కకు మళ్లించి చెరువు కట్టలు బలహీనపడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినుకొండ మచ్చేడి చెరువు, సింగర్ చెరువు ఈరోజు సురక్షితంగా ఉంది. వచ్చినటువంటి ఫ్లడ్ గత 20 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సింగర్ చెరువు మొత్తం నిండి అంటే కట్ట మీదుగా కూడా ఫ్లో అవుతున్నాయి. అట్లాగే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక సిల్ట్ తీసేసి చెరువు కట్ట హైట్ పెంచడం జరిగింది. దాదాపు 4-5 అడుగుల లోపు తీసి కట్ట హైట్ పెంచడం జరిగింది. బండ్ ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది. అందువల్ల ఈరోజు కట్ట మీదుగా వాటర్ ఫ్లో అయినా ఫ్లడ్ వలన, తుఫాను వలన, వర్షాల వలన వచ్చిన ఫ్లడ్కి కట్ట తెక్కకుండా నిలబడింది. అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో కట్టని పటిష్టం చేయడం వలన ఈరోజు ప్రమాదం తప్పింది. భవిష్యత్తులో ఇక్కడ నీళ్లు బయటికి పంపడానికి వీలుగా లాకులు 2 చోట్ల, మరో 2 చోట్ల, ఒక చోటే నీళ్లు బయటికి పంపడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పక్క చెరువు ద్వారా కొన్ని నీళ్లు బయటికి పంపుకుంటూ ఉన్నాయి. భవిష్యత్తులో ఓపెన్ లాక్లు కూడా భవిష్యత్తులో 2 చోట్ల లాక్స్ పెట్టి అవసరమైనప్పుడు ఇట్లా ఫ్లడ్ వచ్చినప్పుడు నీళ్లు బయటకు పంపించి కట్టకి ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకోబోతున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక 210 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. అంటే ఈ చెరువు పెద్ద చేయడానికి, బండ్ స్ట్రెంగ్తన్ చేయడానికి, అలాగే డ్రింకింగ్ వాటర్ 365 రోజులు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి వీలుగా ప్రణాళిక సిద్ధం చేస్తాం. 2 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. మరి 210 కోట్లు నిధులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, మున్సిపల్ మంత్రి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినుకొండ అద్దంకి ప్రధాన రహదారి అయిన పిట్టమండ వద్ద ఉన్న మల్లెడవాగు ఉధృతంగా ప్రవహిస్తుందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ తెలియజేశారు. అద్దంకి, వినుకొండ ప్రాంతాల మీదుగా వెళ్తున్న ప్రజలు వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు రాకపోకలు ఆపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఎప్పటికప్పుడు అధికారులను పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మల్లెడవాగు అద్దంకి వినుకొండ ప్రధాన రహదారి ఈ యొక్క మల్లెడవాగు ఉధృతంగా ప్రవర్తిస్తుంది. మొంతా తుఫాను వల్ల నిన్నటి నుంచి ఎండదెబ్బ లేకుండా కూర్చున్న వర్షానికి ఈ యొక్క మల్లెడవాగు చూస్తుంటే ఉధృతంగా ప్రవర్తిస్తూ ఉంది. 2011లో లైలా తుఫాను వచ్చింది. అప్పుడు ఒక సుమారు 15 అడుగుల మేర వస్తే ఈరోజు ఒక 4-5 నీరు వస్తూ ఉంది. దీనివల్ల వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రయాణాలు ఈరోజు వాయిదా వేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి. 2011లో ఎంతమంది చెప్పినా కానీ వారు కారుని తీసుకెళ్తుంటే అప్పుడు ఈ వాగులో కొట్టుకుపోయి సుమారు మనుషులు కానీ చనిపోయారు ఆనాడు. 11 మంది మనుషులు చనిపోయారు ఆనాడు. కాబట్టి ఈ రోడ్లో ప్రయాణించే ప్రయాణికులకు చెప్తుందంటే ముఖ్యంగా ఈరోజు మీ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి. ఎందుకంటే మరలా మీరు వచ్చే కొంతమంది అంటే లోకల్గా నాగులవారం, ఉమ్మడివారం, పిట్లమంట, ఏనుగుపాలెం గ్రామ ప్రజలకు తెలుసు. కానీ ఎక్కడి నుంచో వచ్చే ప్రయాణికులు తెలియదు. కాబట్టి కంపల్సరీగా ఈ యొక్క మెసేజ్ మీ అందరూ చూసి ఈ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. సంబంధిత అధికారులు కానీ వచ్చి ఉన్నారు. అటు టాటర్ అడ్డం పెట్టారు, ఇటు కంపార్ట్మెంట్ వేశారు. కాబట్టి
ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈరోజు ఈ వాగులో కానీ వెళ్ళొద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. అధికారులు పూర్తిగా పాల్గొన్నారు, ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేస్తున్నారు. దయచేసి ఎవరు ఈరోజు రావద్దని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు కానీ ఈ విధంగా ప్రవర్తిస్తే రేపు కానీ తుఫాన్ కారణంగా చెరువులు తలపిస్తున్న రోడ్ల కాలనీలోని ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకొని అధికారులు చర్యలు తీసుకోవాలని పల్నాడు జేసీ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని నిర్మలా స్కూల్లో ఉన్న నిరాశ్రయులను ఆయన పరిశీలన చేసి సకాలంలో అన్ని వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన వెంట తహసీల్దార్ సురేష్, ఆర్ఐ ఇన్ఛార్జి సిడిపిఓ నర్రా శివలక్ష్మి, సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. అనంతరం పతికంచెర్ల తదితర గ్రామాలను సందర్శించి తుఫాన్కు గురైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మొంతా తుఫాన్ కారణంగా మిడికొండపట్నంలోని అరుంధతి కాలనీ జలమయమై నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాగా రెవెన్యూ, మున్సిపల్ శాఖ, పోలీస్ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి ముంపు ప్రాంత వాసులు 200 కుటుంబాలను అక్కడ నుండి తరలించి నిర్మలా స్కూల్లో పునరావాసం కల్పించారు. మార్కాపురం రోడ్డులోని పసుపులేరు బ్రిడ్జి వద్ద నివాసం ఉంటున్న కూలీల గుడిసెలు వర్షానికి మునిగిపోవడంతో స్పందించిన అధికారులు వారిని అక్కడి నుండి తరలించి దగ్గరలో ఉన్న భవనాల్లో పునరావాసం కల్పించారు. ఈపూరు మండలం కొండ్రమొట్ల జంక్షన్ నుంచి బొల్లపల్లి వైపు వెళ్లు రోడ్డులో వర్షం కారణంగా 3 పెద్ద చెట్లు రోడ్డుపై అడ్డుగా పడి ఉండగా ఈపూరు ఎస్ఐ ఉమా మహేశ్వరరావు సిబ్బంది చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. నైట్ నుంచి కురుస్తున్న వర్షం వల్ల కూడా మన వినుకొండపట్నం పరిధిలోని అరుంధతి కాలనీ ఆ ఏరియాలో చెక్కవాగు నుంచి వాటర్ అంతా రావడం వల్ల తహసీల్దార్ వినుకొండ గారు, మన కమిషనర్ గారు, మరి మా పోలీస్ సిబ్బంది మొత్తం కూడా దర్దాపులో 200 మందిని అక్కడి నుంచి ఆ లో లెవెల్ ఏరియా నుంచి తీసుకొచ్చి మన నిర్మలా స్కూల్లో తీసుకురావడం జరిగింది. అట్లాగే వెనపోసు కాలనీ, అలాగే టౌన్ చుట్టుపక్కల ఉండే లో లెవెల్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మనకి ఇంకా రెయిన్ ఎక్కువ పడుతుంది కాబట్టి చుట్టుపక్కల వాటర్ అంతా కూడా లో లెవెల్ ఏరియాకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయవుంచి మీరు కూడా అంటే ఖాళీ చేసి కొద్దిగా మంచి ఏరియా ఉన్న ప్లేస్కి రావాలి. అట్లాగే మేము కూడా మా టీమ్స్ అన్ని కూడా రెవెన్యూ టీమ్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం కూడా లో లెవెల్ ఏరియా మొత్తం కూడా తిరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మనకు అలాగే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా అన్ని చెరువులు కూడా నిండిపోయి ఉన్నాయి, అన్ని కూడా హై లెవెల్కి వస్తున్నాయి వాటర్ అని చెబుతున్నారు. దానికి సంబంధించిన గ్రామస్తులు కూడా సహకరించి ఎక్కడైనా చెరువులు కానీ అవి కానీ గంటలు పడే పరిస్థితి ఉంటే ఇమీడియట్ గా వాటిని మనము మరమ్మతులు చేయాల్సి వస్తుంది. మా డిపార్ట్మెంట్ ఉన్నారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. అలాగే ముఖ్యంగా మెయిన్ గా వచ్చేసి మనకి అద్దంకి మళ్ళీ వినుకొండ నుంచి వెళ్లే దారిలో ఆ పిట్టమండ ఉమ్మడివారం మధ్యలో ఒక వాగు ఉంది. రాత్రి నుంచి వాటర్ వస్తుంది, మేము 2 పక్కల ట్రాఫిక్ బంద్ చేస్తున్నాము. ఎవరు కూడా ఆ ఏరియా వెళ్ళే వాళ్ళు మొత్తం అటు ప్రయాణం మార్చుకోవాలని కోరుతున్నాము. అలాగే ఇటు కారంపూడి రోడ్ లో కూడా వాటర్ వస్తుందని చెప్తున్నారు, మా వాళ్ళు ఆపుతున్నారు. కానీ 2 వీలర్స్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి దయ ఉంచి ఈ వర్షం తగ్గేంత వరకు కూడా అంతా కూడా మీ ప్రయాణాలు ఆపుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.
మొంతా తుఫాన్ నేపథ్యంలో మూగచింతలపాలెం గ్రామ చెరువుకు భారీ గండి పడింది. గతంలోనే ఈ చెరువుకు గండి పడడంతో సంవత్సరం క్రితం తాత్కాలికంగా కొన్ని మరమ్మతులు చేశారు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి చెరువు కట్ట గండిపడి పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. ఇటీవలే ఈ చెరువు గట్టుకు ప్రమాదకర స్థాయిలో గండిపడిందని సత్వర చర్యలు చేపట్టాలని కోరుతూ పోకా వెంకట్రావు గ్రామస్తులు పల్నాడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. చెరువుకు గండిపడిందని తెలుసుకున్న ద్వామపేడి సిద్ది లింగమూర్తి, బొల్లాపల్లి మండల తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ మాధురి, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పెమ్మసాని నాగేశ్వరరావు మరియు సిబ్బంది, సంబంధిత అధికారులు హుటాహుటిన చెరువు వద్దకు చేరుకొని పరిశీలించారు. ఇంతటితో వెళ్లాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానిలో కలుసుకుందాం. నమస్కారం.